ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి తమ సమస్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. పర్మిషన్ ఇచ్చి అర్ధరాత్రి 10 గంటల తర్వాత పర్మిషన్ రద్దు చేసినామని చెప్పి మా అక్క చెల్లెలైన ఆశాలు 33 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు. పర్మిషన్లు ఇచ్చింది వాస్తవం. పర్మిషన్లు క్యాన్సిల్ చేసి రాంబాబు యాదవ్ని అదేవిధంగా సంతోషను మిగతా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర నాయకులను ఇవాళ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏమడిగిండ్రు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 18,000 ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు నెలకు 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంతేకాదు ఆశాలకు వర్క్ లోడ్ ఎక్కువైంది కాబట్టి ప్రతి 1000 మందికి ఒక్కరిని ఆశాలను నియమించాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే అర్హులైన ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వమని కోరుతున్నారు. ఇటువంటి చిన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలే. ఎవరైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకి అలా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా మరణించినట్లయితే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవాళ గ్రామ సీమల్లో ఉండే అనేక మంది యొక్క ఆరోగ్యం కాపాడుతున్నది ఇవాళ ఆశాలు. వాళ్ళని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తున్నది ఆశాలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా పనిచేసిన తర్వాత పైన డాక్టర్ల యొక్క వేధింపులు, అధికారుల యొక్క వేధింపులు, వర్క్ లోడ్ ఎక్కువ చేసి ఇవాళ ఆశాలకు 18,000 ఇవ్వమంటే అరెస్ట్ చేస్తున్నారు. ఏమడిగినారు అక్క చెల్లెళ్ళు? ఇవాళ మీరు చెప్పిన విధంగా 18,000 ఇవ్వమని అడిగినారు. నెలకు అది ఇచ్చే జీతం నెలకి ఏమని అడిగిండ్రు. ఇది తప్ప అని చెప్పేసి నేను ఇలా అడుగుతున్నా. మా పోలీస్ సోదరులు కూడా గమనించాలి. వాళ్ళకి ఇలా ఏం రాలేదంటే నేను అసెంబ్లీలో అడిగినాం. వాళ్ళకు కూడా ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు, సరెండర్ లీవ్లు ఇవ్వట్లేదు. అయినా కూడా వాళ్ళ తరఫున కూడా ఇలా అడిగే వేదిక ఇవాళ ఖచ్చితంగా అసెంబ్లీనే. ఆ అసెంబ్లీలో దృష్టి రావాలని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు అక్కడి నుంచి వస్తే మా పోలీస్ అన్నలు కూడా దయచేసి ఆలోచించాలి. ఇంత అక్రమంగా అరెస్ట్ చేయడం అవసరమా? ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండించాలి. వాళ్ళు కూడా మా ఆశ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇలా శాంతియుతంగా ధర్నా చేస్తారు కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళకి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. శాంతియుతంగా మాట్లాడి ఇవాళ అక్కడ తీసుకుపోదామని చెప్పేసి దాంట్లో పోలీసులు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మా ఆశ అక్కలకు నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలి. ఆ ఇచ్చే 18,000 1వ తారీఖున ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రమాదవశాత్ ఇబ్బంది అయితే ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇవన్నీ చేయాలని చెప్పేసి కోరుతుంటే ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీసులు. నేను దయచేసి వాళ్ళని సహకరించాలని కోరుతూ మేము ఇవాళ ఇక్కడే ఉండి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆశాలకు ఉద్యోగ భద్రత